శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 129, 130 ఈ రెండు శ్లోకాలు చదువుకొని వాటికి అర్థం తెలుసుకుందాము. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్యా యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. 129వ శ్లోకంలో అదృశ్య దృశ్యరహిత. అదృశ్య అంటే ఏంటి? కంటితో చూడలేనటువంటిది. ఏదైనా ఒక నామము ఒక రూపము గనక ఉన్నట్లయితే మనం కంటితో చూడగలం. కన్ను అనేటువంటిది ఈ శరీరంలో ఉండేటువంటి ఒక చిన్న ఇంద్రియం. శ్రీమాత అదృశ్య రూపంలో జగత్తునంతా కూడా నడిపిస్తూ ఉంటుంది. అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తులోని వస్తువులను మనం చాలా తేలికగా చూడగలము. ఒక నామము ఒక రూపము లేనటువంటి దాన్ని చూడటానికి చాలా కష్టసాధ్యం. అది ఎంతో సాధన తీవ్రత అనేటువంటిది ఉండాలన్నమాట. అందుకని తల్లి అదృశ్యంగా ఉండి జగత్తును నడిపిస్తూ ఉంటుంది. దృశ్యరహిత, ఈ రెండింటికి దాదాపుగా సమానార్థకంగానే వాడచ్చు. దృశ్యరహిత అంటే చూడటానికి కూడా వీలు లేనటువంటిది. కంటికి సామాన్యమైనటువంటి నేత్రానికి కనిపించనటువంటి తల్లి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, వాయువు ఉన్నది. వాయువుని మనం చూడలేము, కానీ ఆ వాయువుని ఏ విధంగా గ్రహిస్తాము? శరీరానికి ఉండేటువంటి స్పర్శ ద్వారా గ్రహిస్తామన్నమాట. ఇది జ్ఞానేంద్రియం, చర్మము అనేటువంటిది. ఆ చర్మం ద్వారానే మనం గాలిని గ్రహించగలుగుతాం. అలాగే శబ్దం ఉన్నది. శబ్దం కూడా మనకి కంటి కనిపించదు కదా, వినిపిస్తుంది. వినిపించేటువంటి గ్రాహక శక్తి కలిగినటువంటి ఇంద్రియం ఏంటి మన శరీరంలో? చెవులు. ఆ చెవులు కనుక పనిచేయకపోతే పక్కన పెద్ద బ్రహ్మాండం బద్దలైనా కూడా ఏమీ తెలియదు. కాబట్టి దృశ్యరహిత, ఒక రూపం అంటూ లేనటువంటి తల్లి, దృశ్యానికి లేనటువంటి తల్లి. మరి ఎలాగండి తెలుసుకోవడము అంటే, అందుకనే ఒక విగ్రహ రూపం అంటూ ఏర్పాటు చేసుకున్నాం. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పరమేశ్వరి యొక్క రూపాన్ని వివిధమైనటువంటి ఆకృతులలో, వివిధమైనటువంటి రూపాలతో, వివిధమైనటువంటి నామాలతో మనం కీర్తిస్తూ ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. పూర్తిగా గనక అదృశ్యంగా ఉంటే అసలు ఎవరికీ తెలియదు. కానీ తల్లి పరమేశ్వరి యొక్క స్వరూపం అదే. అదృశ్యంగానే ఉండి జగత్తును నడిపిస్తూ ఉంటుంది. చూడాలి అనుకునేటువంటి వాళ్ళకి కనిపిస్తుంది ఆ యోగ సాధన వల్ల. అది అనుభవంలోకి వస్తుందన్నమాట. సామాన్యులందరికీ కూడా ఈ ఆలయాలు, దేవతా విగ్రహాలు, దేవతా అర్చనలు ఎందుకు పెట్టారు అంటే ఆ తత్వం తెలుసుకోవడానికి అని చెప్పి. దీని ద్వారా అది పొందవచ్చు. అందుకని అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్చిత అన్నీ కూడా తెలిసినటువంటి తల్లి. ఆమెకు తెలియనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. ఆమె అదృశ్యంగా ఉంది కదండి, ఏమీ చూడలేదు అని చెప్పి అనుకుంటే మన గుడ్డితనం అవుతుంది. మనం తలుపులు వేసుకుని ఒక రూమ్లో కూర్చుంటే ఆ పక్క రూమ్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనది చాలా పరిమితమైనటువంటి శక్తి మనది. కానీ పరమేశ్వరి జగత్తు మొత్తాన్ని కూడా, విశ్వం మొత్తాన్ని కూడా నిత్యము పరికించి చూస్తూ ఉంటుంది. దీన్నే మనం కృతజ్ఞ కామపూజిత అన్నటువంటి చోట చెప్పుకున్నాం. కృతజ్ఞ, తల్లి కృతజ్ఞురాలు. కృతజ్ఞ అంటే ఏంటి ఇక్కడ అర్థము? కృత చేయబడినటువంటి ఈ విశ్వజ్ఞానం మొత్తము కూడా తెలిసినటువంటి తల్లి. జ్ఞా అంటే తెలియబడటం. అందుకని విజ్ఞాత్రి వేద్యవర్జిత. వేద్యవర్జిత అంటే ఆమెకు తెలియాల్సినటువంటి విషయం అంటూ ఏమీ లేదు. మనమంతా కూడా తెలుసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటాం. అనేక విషయాలు, అసలు ప్రపంచంలో ఉండేటువంటి విషయాలే మనకు అవగాహనలోకి పూర్తిగా రావు. మనకు తెలిసినటువంటి విషయాలు చాలా చాలా పరిమితమైనటువంటివి. ఇంకా అటువంటిది పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎంత కష్టపడాలండి. శ్రీమాతకి తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటూ ఏదీ లేదు. అందుకని వేద్యవర్జిత. ఆమె సర్వజ్ఞురాలు, కృతజ్ఞురాలు, అన్నీ తెలిసినటువంటి తల్లి. ఆ సర్వజ్ఞత్వం ముందు మన శక్తి ఎంత, మన జ్ఞానశక్తి ఎంత, మన దృష్టి శక్తి ఎంత, మన వినికిడి శక్తి ఎంత, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకని విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య. ఈ మూడు నామాలకి కొంచెం సంబంధం ఉంటుందండి. యోగిని అంటే చూడండి, అసలు యోగము అంటే ఏంటి? ఒక ఐక్య భావన, కలయిక అని చెప్పచ్చు. దేనితో ఇక్కడ ఐక్యం చేయాలి అంటే జీవుణ్ణి పరమాత్మలో ఐక్యం చేయాలి. జీవుడికి పరమాత్మకి మధ్యలో ఏం అడ్డం ఉన్నది?
ఈ శరీరము, శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు, వీటితో మనం సంపాదించుకున్నటువంటి మన చుట్టూరా ఉండేటువంటి ప్రపంచ జ్ఞానము, ఇదంతా నశిస్తే కానీ పూర్తిగా ఆ జీవేశ్వర తత్వం అనేటువంటిది ఏకత్వ సిద్ధికి రాదు. అదే అసలు యోగము అంటే కలయిక, జీవేశ్వరుల యొక్క కలయికే అది యోగం. అయితే ఈ యోగంలో కూడా 4 రకాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మంత్రయోగము, రాజయోగము, హఠయోగము, లయయోగము. వీటి విశేషాలు కొద్దిగా తెలుసుకుందాం. మంత్రయోగము అంటే ఏంటి? మంత్ర జపం చేయడం అన్నమాట. దీనివల్ల కొంత ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది. అసలు ఏ నామం పలికినా, ఏ కీర్తన పాడినా, ఏ పద్యం చదివినా, ఏ శ్లోకం చదివినా కూడా, ఏ కర్మ చేసినా కూడా దానికి ఫలితం అనేటువంటి తప్పనిసరిగా వస్తుందండి. మనం ఆశించకపోయినా కూడా. ఎందుకంటే కర్మఫల ప్రదాత అనేటువంటి వాడు భగవంతుడు కాబట్టి. నువ్వు సత్కర్మ చేస్తే సత్ఫలితాన్ని ఇస్తాడు, దుష్కర్మ చేస్తే దుష్ఫలితాన్ని ఇస్తాడు. ఆయన కేవలం మన బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బును విత్డ్రా చేసుకోవడానికే మనకు అర్హత ఉంటుంది, కానీ మళ్ళీ వేసుకోవచ్చు కావాలి అంటే. డబ్బులు క్రెడిట్ చేసుకోవచ్చు. క్రెడిట్ లెవెల్ కన్నా కూడా ఎక్కువ నేను డ్రా చేసుకుంటాను అంటే ఇస్తాడా క్యాషియరు? ఇవ్వడు కదా. అదేవిధంగా మన కర్మఫలాన్ని ఎంత మేర ఇవ్వాలో, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో, ఏ కాలాన్ని అనుసరించి ఇవ్వాలో కూడా తెలిసినటువంటి తల్లి శ్రీమాత. అందుకని ఈ యోగాల విషయం కూడా తెలుసుకుందాం. మంత్రజపం చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితం కొంత ఉంటుంది. దీనివల్ల ఏం కలుగుతుంది? చాలా తీవ్రమైనటువంటి మంత్ర సాధన కనుక చేస్తే కొన్ని అతీంద్రియ శక్తులు వాళ్ళకి తప్పనిసరిగా లభిస్తాయి. అయితే ఆ అతీంద్రియ శక్తులని తన ఉన్నతికి వాడుకోవాలి. అవి గనక బయట పెట్టాడు, ప్రపంచంలో ఏదో చేద్దాము, మహత్యాలు చేద్దాము అని చెప్పి అనుకుంటే ఆ సాధకుడు తప్పనిసరిగా దెబ్బతింటాడు. ఇది మంత్రసిద్ధి, మంత్రయోగం అన్నమాట. ఇంకా రాజయోగం అంటే జాతకుడు పట్టేటువంటి అదృష్టం అండి. అంతవరకు ఏమీ లేనటువంటి వాడు కూడా హఠాత్తుగా వాడు బిలియనీర్ అయిపోతాడు. ఇది ఒక రాజయోగం. ఇది మరి అందరికీ జరగదే ఇటువంటివన్నీ కూడా. ఎందుకు జరుగుతాయి? ఎవడి కర్మానుసారంగా వాడికి జరుగుతాయి. తాను ఉన్నటువంటి స్థితి నుంచి పైకి వెళ్ళటం కూడా, ఇది కూడా ఒక రాజయోగమే. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందటం, దీనికి కూడా చాలా కఠోరమైనటువంటి సాధన అవసరం అవుతుందన్నమాట. ఇది రాజయోగం. ఇంకా హఠయోగం గురించి కూడా వినే ఉంటారు చాలామంది. యోగ సాధన చేసినటువంటి వాళ్ళు, కొన్ని శక్తులు సంపాదించినటువంటి వాళ్ళు నీళ్ల మీద నడవటము, నీళ్ల మీద కూర్చోవటము, నీళ్ల మీదనే పడుకోవటము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది హఠయోగం. గాలిలో తేలటము, ఇటువంటివన్నీ కూడా కొన్ని విద్యలు సిద్ధిస్తాయి వాళ్ళు చేసినటువంటి యోగ సాధనని బట్టి. ఇంకొకటి ఏంటంటే లయయోగం. ఇది చాలా ప్రధానం అండి. అంత్యకాలంలో ఈ జీవుడు పరమాత్మలో లీనమవటం అన్నమాట. ఇది తపస్సాధన, చాలా తీవ్రమైనటువంటి సాధన వల్లనే సాధ్యమవుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, యోగి బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే శిరస్సు మీద ఉండేటువంటి బ్రహ్మరంధ్రం ద్వారానే ఆ జీవుడు లోపలికి ప్రవేశిస్తాడు. తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు ఏ మార్గంలో నుంచి వచ్చాడో మళ్ళీ అదే మార్గంలో నుంచి వెళ్ళిపోవటము, ఇది లయయోగం అండి. సామాన్యంగా బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని ప్రాణం బయటికి పోవటం అనేటువంటి, జీవుడు బయటికి పోవటం అనేటువంటిది ఎక్కడెక్కడో మహాయోగులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. మిగిలినటువంటి ద్వారాల గుండా బయటికి వెళ్ళిపోవటమే జీవుడు జరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఈ విధంగా యోగ సాధన చేసి బ్రహ్మరంధ్రం ద్వారా తన శరీరాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు మనకు కనపడతారండి. ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామంలో ధృష్టజిమ్నుడు చంపడానికి మీదకి వస్తూ ఉంటాడు. అసలు ధృష్టజిమ్నుడు తన సంహరించడానికే జన్మించాడు అని చెప్పి ద్రోణాచార్యుడికి బాగా తెలుసు. ద్రౌపదికి సోదరుడుగా యజ్ఞం నుంచి ఆవిర్భవించాడు ద్రుపదుడికి. అయినా సరే విద్య చెప్పాడు, నిష్కల్మషంగానే చెప్పాడు ఆయన. చివరికి ఆయన ఇంకా మహర్షులంతా కూడా ఆకాశంలో నిల్చుని, ఇంకా నువ్వు చేసినటువంటి యుద్ధం చాలయ్యా, ఇంకా వచ్చేసేయని చెప్పి చెప్తారు. దానికి తోడుగా అశ్వత్థామహతః పుంజరః అని చెప్పినని అక్కడ కృష్ణుడు ధర్మరాజు చేత పలికిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు యోగ సాధకుడే అక్కడ కూర్చొని యుద్ధరంగంలో ప్రాణాలను వదిలేస్తాడు బ్రహ్మరంధ్రం ద్వారా. ఆ మరణించినటువంటి, అంటే చలనరహితమైనటువంటి ఆ ద్రోణుడి శరీరాన్ని ధృష్టజిమ్నుడు ఖండిస్తాడు, శిరస్సును ఖండిస్తాడనమాట. దాన్ని చూసి పాండవులంతా కూడా చాలా ఎంత హేయమైనటువంటి పని చేశామని చెప్పి ధృష్టద్యుమ్నుడిని నిందిస్తారనుకోండి, అది వేరే సంగతి.
ఈ విధంగా అదేవిధంగా బలరాముడు కూడా అంతే. యమునా నదీ తీరంలో కూర్చొని తన ప్రాణాలని బ్రహ్మరంధ్రం ద్వారానే ఆయన పైకి విడిచేస్తాడనమాట. ఇటువంటి స్థితి పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గొప్ప తీవ్రమైనటువంటి సాధన చేసినటువంటి యోగులకి ఇవన్నీ కూడా చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు. తర్వాత 2 నామాలు యోగదా యోగ్య. యోగదా అంటే అంటే ఇచ్చునది, మంచి యోగాన్ని ఇచ్చేటువంటి తల్లి. ఎవరికి ఏ అర్హత ఉందో ఆ అర్హతని బట్టి ఆ యోగాన్ని ఇచ్చేటువంటి తల్లి దాన్ని కాపాడుతుంది కూడా. ఎంతకాలం కాపాడాలో వాడి ప్రవర్తనని బట్టి. యుగంధర, యుగములనన్నింటినీ కూడా ధరించేటువంటి తల్లి. ఎన్ని యుగాలు ఉన్నాయి మనకి తెలిసి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ప్రస్తుతం జరుగుతూ ఉండేటువంటి కలియుగం జరుగుతూ ఉంది. దానిలో ప్రథమ పాదం జరుగుతూ ఉన్నది అని చెప్పి మనందరికీ తెలుసు. ఇటువంటి మహాయుగాలు ఎన్ని పోయినాయో, ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఈ మహాయుగాలు ఎన్నెన్ని జరిగిపోయినాయో తెలియదు. ఇటువంటి మహాయుగాలన్నింటినీ కూడా అంటే కాలస్వరూపిణి అయినటువంటి శ్రీమాతని గురించి ఇక్కడ చెప్తున్నారు. యుగంధర అంటే అర్థం ఏంటి? కాలస్వరూపిణి అయినటువంటి శ్రీమాత అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ఇది 129వ శ్లోకం. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్చిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. ఆ తర్వాతి శ్లోకంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లిని గురించి చెప్తూ ఉన్నారన్నమాట. ఏ పని చేయటానికైనా 3 శక్తులు ఉండాలండి. ముందు మనకు ఒక సంకల్పం ఉండాలా, ఆ సంకల్పం ఏ విధంగా నెరవేరాలి అనేటువంటి ఒక జ్ఞానం ఉండాలా, ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఏ విధంగా క్రియారూపంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఈ 3 డివిజన్స్ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ 3 సమాహారమే తల్లి యొక్క దయ. ఇచ్ఛాశక్తి, ఇచ్ఛ అంటే ఏంటి? కోరిక. ఏదో ఒక మంచి కార్యం చేయడానికి మనసులో కోరిక ఉండాలి. వ్యాస భగవానుడు ఉన్నాడు, 18 పురాణాలు రాశాడు, మహాభారతాన్ని అనువదించాడు, పంచమ వేదంగా అనేక విషయాలు, శాస్త్ర విషయాలన్నీ కూడా బోధించాడు, ఇన్ని భాగవత గ్రంథాన్ని రచించాడు. కాబట్టి ఇన్ని పనులు చేయడానికి ఆయనకు ఒక మంచి ఇచ్ఛ ఉన్నట్లే కదా, కోరిక ఉన్నట్లే కదా. ఆ కోరికని క్రియారూపంలో తేవటానికి ఒక జ్ఞానం ఉండాలి. అది కార్యరూపంలోకి వస్తే మహాగ్రంథాల రూపంలో మనకి బయటపడుతుందన్నమాట. ఆ విధంగా ఒక సాధారణ గృహిణి వంట చేయాలన్నా కూడా ఈ 3 శక్తులు కూడా అవసరమే. ఒక కూర చేయాలి, ఇది ఒక సంకల్పం, మనసులో కలిగింది ఒక కోరిక. ఈ సంకల్ప శక్తితో ఆ కూర ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది జ్ఞానం. క్రియారూపంలో ఎప్పుడు వస్తుంది? ఆ కూర వండి అందరికీ పెట్టి అది బాగుంది అంటే అప్పుడు ఆమె సంతోషిస్తుంది అన్నమాట. కాబట్టి ఏ పనిలో కూడా ఈ 3 కలిసి ఉంటాయి. ఇదొక త్రిపుటి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటిది ఈ త్రిపుటి రూపంలో ఉండేటువంటి శ్రీమాత. ఆ రూపంలో మనం ఇక్కడ భావించుకోవాలి. తర్వాతి నామాలు సర్వాధార సుప్రతిష్ఠ. అన్నిటికీ కూడా ఆధారభూతంగా ఉండేటువంటి తల్లి. ఆధారం ఏదో తాత్కాలికంగా కాదు, సుప్రతిష్ఠ, బాగా ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆమె లేకపోతే అసలు ఆ తల్లి శక్తిగా, శ్రీమాత శక్తి కనుక లేకపోతే అసలు ఈ భువనాలే నిలబడవు, భూమి నిలబడదు. ఈ భూమి వెళ్ళి నీళ్ళలో కలిసిపోతుంది, ఆ నీళ్లు వెళ్ళి ఇంకో దానిలో కలిసిపోతాయి, మహాప్రళయం సంభవిస్తుంది అనమాట. కాబట్టి ఎన్నాళ్ళు ఉంచాలో, ఎన్నాళ్ళు వీటిని నడపాలో అని బాగా తెలుసు. అందుకని ఈ జగత్తు మొత్తము నడవాలి అంటే సుప్రతిష్టంగా ఈ జగత్తులో ఉన్నదనమాట. అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది. సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్ రూపధారిణి, సత్ అసత్ అనేటువంటి రూపములు కలిగినటువంటి తల్లి. శాశ్వతమైనది ఏమో పరమేశ్వరి, అశాశ్వతంగా ఉండేటువంటిదేమో నామరూపాత్మకమైనటువంటి జగత్తు. ఈ 2 కూడా తల్లి యొక్క స్వరూపాలే. సదసద్ రూపధారిణి. ఈ విధంగా ఈ 2 శ్లోకాలకి మనం అర్థం చెప్పుకున్నాము. ఒకసారి ఈ 2 శ్లోకాలు మళ్ళీ పఠనం చేసుకుందాం. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. 130 శ్లోకాలు మనం చెప్పుకున్నాము ఇంతవరకు. తర్వాతి శ్లోకాలు మరొక భాగంలో తెలుసుకుందాము శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.